శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మోహన్ గారు. నమస్తే సార్. 2 days బాగా వైరల్ అయ్యారు. ఏంటి ఎక్కడ ప్రాబ్లం మీకు? దీన్ని ఒక రకంగా పబ్లిసిటీ కూడా అనుకున్నారు. ఈ పబ్లిసిటీలో ఇంకో డిఫరెంట్ ఇలా వచ్చి ఇలా పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే అక్కడ మీ పెయిన్ ఉంది, అర్థమవుతుంది. అంత ఎమోషన్ అవ్వాల్సిన అవసరం ఉంది? ఎమోషనల్ అంటే మీకు నేను చెప్పాను, అంటే ఫ్రైడే చూశాను, ఎక్కడ థియేటర్లు కనీసం ఇలా వచ్చిన దాఖలాలు లేవు. ఏదో తెలిసిన వాళ్ళు చూస్తారు, అది ఓకే. సాటర్డే చూసాను, ఏమైనా సినిమా ఎలా ఉందో పోనీ కనీసం ఒక 10 మంది అయినా థియేటర్కి వెళ్తే థియేటర్ నిలబడుతుంది. మల్టీప్లెక్స్కి మినిమం 10 మంది కావాలి. ఇది సాటర్డే చూశాను. ఏమోలే వినాయక నిమజ్జనాలు ఉన్నాయి, కొంచెం వర్షాలు పడుతున్నాయి అని సండే వెళ్ళాను. సండే వెళ్ళినా ఎక్కడ కనబడలేదు. మొత్తం ఎన్ని థియేటర్లు ఇచ్చారండి? ఆల్మోస్ట్ మంచి 180 థియేటర్స్ వచ్చేసారు. ఆంధ్ర అండ్ తెలంగాణలో మైత్రి మూవీస్ చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా పట్టేస్తే మాత్రం మరో లైక్ మహారాజా లాగా ట్రెండ్ సెట్ చేస్తుంది అనేసి అన్నారు సార్. వాళ్ళు కూడా ఓపెనింగ్స్ అంటే థియేటర్స్ మంచి థియేటర్స్ ఇచ్చారు. ఎక్కడ చూసినా చూడ మంచి థియేటర్స్ ఇచ్చారు. కానీ ఇక నేను వెళ్ళేసరికి 10 మంది ఉన్నారు సార్. 10 మంది ఉన్నారు. నేను లోపల అంటే నేను ముందే దారిలో 10 మంది ఉండరేమో, 8 మంది కనబడుతున్నారు బుకింగ్. టక్కన 2 టికెట్లు బుక్ చేశాను. మళ్ళీ ఎక్కడది షో ఇది క్యాన్సిల్ అయిపోద్దామని ఇక వెళ్ళేసరికి ఉన్నారు. సినిమా చూశాను. ఇంటర్వెల్లో వేరే స్క్రీన్ ఓపెన్ చేసి చూశాను. అక్కడ వేరే మలయాళం సినిమా ఒకటి అవుతుంది, మలయాళం డబ్బింగ్ సినిమా అవుతుంది. ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ ఉంది. సినిమా చూస్తున్నారు. ఐ థింక్ అది మంచి సినిమా, 100% బాగుండే ఉంటుంది. బట్ నా సినిమా బాగుందని చెప్పడానికి నా థియేటర్లో మినిమం 20 మంది 30 మంది ఉంటే టాక్ వెళ్తుంది. అది లేరు. నేను అడిగాను, సరే సినిమా మేబీ ఎవరికి నచ్చకపోయి ఉండొచ్చేమో అనేసి నేను డైరెక్టర్గా ఓపెనింగ్స్ కంటే మనకు 2 ప్రధానంగా చూస్తామండి. ఒకటి కాస్టింగ్ సంబంధించి, అవునా? ఓపెనింగ్స్ కంపల్సరీ అది చూస్తాం. ఇప్పుడు ఇలా చూసుకుంటే అలానే టైటిల్ విషయంలో కూడా అసలు బార్బరిక్ అంటే ఏంటి, అదేమన్నా డబ్బింగ్ సినిమానా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. మీరు గమనించినట్టయితే టైటిల్ విషయంలో కూడా మీరు మీ వీడియోలో కూడా, అది వైరల్ అవుతున్న వీడియోలో కూడా కింద పెడుతున్నారు కామెంట్స్. ఈ టైటిల్ ఏంటండి, టైటిల్ ఎలా పెట్టారు, ఇదేమో వేరే సినిమా అనుకున్నాం మేము, తెలుగు సినిమానా అని చెప్పేసి. ఇట్లాంటివి కూడా ఈ కన్ఫ్యూజన్ కూడా ఫస్ట్ నుంచి ఉంది. ఈ విషయంలో మారుతి గారు కూడా నాకు ఒక మాట అన్నారు. ఈ టైటిల్ కొంచెం హార్డ్ అనిపిస్తుందేమో మోహన్, ఏమైనా మారుద్దామా అని అన్నారు సార్. అన్నారు కానీ నేను ఆ విషయంలో నేను డెసిషన్ తీసుకోలేకపోయాను. అదే ఎందుకంటే నేను లైన్ కూడాను మహాభారతంలో యోధుడి తాలూకు ఎమోషన్ త్రిమానాన్ని కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాం కదా, ఆడియన్ అది కనెక్ట్ అవుతారు అనే మెయిన్ ఇంటెన్షన్తో నేను నమ్మాను. యాక్చువల్లీ అంతమంది కామెంట్ చేస్తున్నారంటే నేను అక్కడ ఇబ్బంది అనిపించింది, అదొకటి ఇబ్బంది పడినట్టే. అంటే మళ్ళీ కూడా సార్ నాకు కూడా తండేలు అనగానే ఈ తండేలు ఏంటని నేను సెర్చ్ చేశాను సార్. అట్లా ఈ గూగుల్ సెర్చ్ చేశాను ఈ తండేలు. అది కూడా ఇబ్బంది పడ్డారు. నేను అలా ఏంటంటే బార్బరిక్ అంటే గూగుల్ సెర్చ్ చేస్తారు, అక్కడ మన ఇంటెన్స్ అర్థమవుతుంది. ఎక్కడి నుంచో క్యారెక్టర్ని తీసుకొస్తున్నాడు, అది ఏదో చెప్పాలని చూస్తున్నాడు, ఈ మోడర్న్ వరల్డ్కి ఏదో పరిచయం చేయాలని చూస్తున్నాడు అని అనుకుంటారు. ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అట్లీస్ట్ థియేటర్కి వస్తారా అని ఒక సెన్స్తో పెట్టాను సార్. అది మేబీ అది కింద కామెంట్స్ చూస్తుంటే మరి మీరు చెప్పినట్టు వర్కౌట్ కాలేదేమో. ఇప్పుడు ఈ 2.5 years మీరు ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు కష్టపడ్డాను అని చెప్పేసి ఎందుకు మీరు కొట్టుకున్నారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు? ఇంకొక అవకాశం వస్తుంది. అదే సార్ కృష్ణానగర్లో అండి ఈ సినిమా అవకాశం రాక కూడా 15-20 years నుంచి ఇబ్బంది పడుతున్నా వాళ్ళు మీకు ఖచ్చితంగా మీకు తారస పడతా ఉంటారు, నో డౌట్ ఆ విషయంలో. ఇప్పటికి 100% ది బెస్ట్ కథలు రాసుకొని కూడా వాళ్ళకి ప్లాట్ఫామ్ లేక ఇప్పటికి తిరుగుతూనే ఉన్నారు. కానీ మీకు ప్లాట్ఫామ్ వచ్చింది, బట్ సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు. ఇప్పుడు ఇది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కూడా కాదు. మీరు ఏంటంటే మీ బాధ అంతా థియేటర్కి రమ్మంటున్నారు. అది మీ బాధ. అది అక్కడ మంచి సినిమా తీసాను, థియేటర్ రమ్మంటున్నారు. కరెక్ట్. అదే ఫెయిలర్ ఫ్లాప్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. యూట్యూబ్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రైలర్ ఉంది, ట్రైలర్ కింద నువ్వు ట్రైలర్ బాగుంది, సినిమా బాగాలేదని పెట్టండి, నాకు అర్థమైపోతుంది, నేను నేర్చుకుంటానని నా బాధ. అసలు సినిమాకి వెళ్ళకపోతే
లేకపోతే నేను నెక్స్ట్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్. అనవసరంగా వేరే ప్రొడ్యూసర్కి ఖర్చు చెప్పి మళ్ళీ ఆయనకి ఇప్పుడు 10 కోట్లు 100% ప్రొడ్యూసర్కి లాసే కదా సార్. 10 కోట్ల రూపాయలు పోతాయి. మళ్ళీ నేను వేరే ప్రొడ్యూసర్ కన్విన్స్ చేసుకొని సినిమా తీస్తే మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ డబ్బులు లాస్ చేసుకుంటే నాకు అది ఒక గిల్ట్ సార్. ఏదో నేను డైరెక్టర్ అవుదామనో లేకపోతే నేను నాకున్నటువంటి దీన్ని వాళ్ళ మీద ఎందుకు రుద్దటం అలా అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటే టాలీవుడ్లో పెద్ద డైరెక్టర్స్ ఇప్పుడు మేర రమేష్ గారిని తీసుకున్నాం. సక్సెస్ ఉన్నా లేకపోయినా స్టాండర్డ్గా ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు హరీష్ శంకర్ గారు, గబ్బర్ సింగ్ అనేది పక్కన పెడతాం. బిఫోర్ ఫస్ట్ మూవీస్ అన్ని మేమేందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ వీడియో చూసిన తర్వాత ధైర్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా అది బ్యాలెన్స్ కోల్పోకూడదు కదా అనేది. ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. సక్సెస్ అసలు ఫెయిల్యూరే కదా మనల్ని ప్రపంచాన్ని పరిచయం చేసేది. ఖచ్చితంగా నాకు ఫెయిల్యూర్ కూడా తెలియలేదు సార్. అదే అంటున్నా, పాజిటివ్ సక్సెస్ అయ్యానా ఫెయిల్యూర్ అనేది నాకు తెలియట్లే. చూసిన వాళ్ళు సక్సెస్ అయ్యానంటున్నారు, సినిమా బాగుంది అంటున్నారు, బట్ ఆ నలుగురు అంటే నేను సక్సెస్ అయినట్టు కాదు. పోనీ అది నాకు అర్థం కాలేదు సార్. ఫెయిల్యూర్ అయితే నేను ఛాలెంజ్ తీసుకునేవాడిని, ఫెయిల్యూర్ కాలేదు, మిడిల్లో ఉండిపోయాను సార్. అతను ఫ్యామిలీ దగ్గర ఇదేంటి ఇంత మంచి సినిమా తీసేవాడినారు, అక్కడ ఫెయిల్ అవ్వాలా, బట్ నేను ఎక్కడ మనస్తాపం చెందుతానని నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానని నా వెనకాల తిరుగుతున్నారు. సో ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయలేదు ఇంట్లో వాళ్ళు. కరెక్ట్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనవసరంగా మీరు అస్సలు సార్. మా ఆవిడ సార్ అంటే చెప్తున్నా పడుకుంటే పక్కన తడుగుతుందంటే ఏంటి సార్ అంత నేను ఇదైపోయాను. ఇంత స్ట్రాంగ్ పర్సన్ని వాళ్ళు అంత భయపెట్టేలా నేను ఎందుకు చేశానా అని ఒక బాధ సార్. ఆ బాధ తట్టుకోలేక ఎమోషనల్ అయిపోయింది సార్. రియల్లీ 2 పిల్లలు సార్. 2 పిల్లలు. బీ స్ట్రాంగ్ గా ఉండండి. అదే మా అబ్బాయి చెప్తున్నాడు, డాడీ సినిమా అసలు మా ఫ్రెండ్స్ చూసారు డాడీ, సూపర్ ఉందంట డాడీ, అసలు వాళ్ళు ట్విస్ట్లకి ఇదైపోతున్నారు డాడీ, అది ఇదని వాడు నాకు మోటివేట్ చేసే పరిస్థితిలో ఉన్నాడు. అంటే వాడు భయపడిపోతున్నారు, వాళ్ళు భయపడిపోతున్నారు. నాకు భయం కాదు, నా భయం అంటే నేను సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానో నాకు క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది సార్ బ్రెయిన్లో. ఈ క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తే నేనేమంటున్నా, 1 డే ఒక్కరోజు ఖాళీ చేసుకొని ఇలా వచ్చి బాగాలేదంటే నేను మీకు నచ్చిన సినిమా తీయడానికి మళ్ళీ అడుగులు వేస్తాననేది నా ఇంటెన్షన్ సార్. అంతే. ప్రేక్షకులకి చాలా ఇప్పుడు ఈ రోజుల్లో థియేటర్కి ఇప్పుడు ఓటీటీ ఉంది సార్. ఓటీటీలో 100% హ్యాపీగా కూర్చొని చూస్తున్నారు. మంచి సౌండ్ సెటప్లు దొరుకుతున్నాయి, పెద్ద టీవీలు కొనుక్కొని చూస్తున్నారు. నేను కాదనట్లేదు సార్, బట్ కొన్ని సినిమాలు అయితే చూస్తున్నారు కదా సార్. ఈరోజు మలయాళం సినిమా హౌస్ఫుల్ ఇచ్చారు కదా సార్. అట్లీస్ట్ హౌస్ఫుల్, నాకు హౌస్ఫుల్ వద్దు, 10% ఆక్యుపెన్సీ వచ్చి కొంచెం టాక్ స్ప్రెడ్ చేస్తే చాలు. అరే నెగిటివ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండింటిలో ఏదో ఒకటి. అప్పుడు నేను ఫెయిల్ అయ్యానా సక్సెస్ అయ్యానా రెండింటిలో. ఇప్పుడు నేను కథ ఇలాంటి జోనర్ ఆఫ్ ఫిల్మ్స్ చెయ్యాలా వద్దా అనేది ఫిక్స్ అవుతాను అంటున్నా. నాకు లేదు మీకు ఇది కావాలి, ఇది లవ్ స్టోరీస్ కావాలి, ఏదో పెయిన్ఫుల్ లవ్ స్టోరీ కావాలి, లేదా రొమాంటిక్ ఫిల్మ్స్ కావాలి, లేదా కొంచెము చిన్న అడల్ట్ కంటెంట్ కామెడీ చూస్తున్నామని ఏదో వాట్ ఎవర్ తెలిస్తే నేను ఆ ప్రయత్నం చేస్తాననేది. ఇక్కడ ఓపెనింగ్స్కి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ప్రయారిటీ ఉన్న వాళ్ళని మీరు తీసుకోవాల్సింది. మరి అట్లా అట్లీస్ట్ ఇద్దరిని చూస్తే ఒక అతను కన్నడ అతను, ఇంకొక అతనేమో మళ్ళీ తమిళ అతను. సో ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రయారిటీ తీసుకున్న ఇది ఉండేది కాదేమో మీకు సార్. 100% సత్యం రాజేష్ ఇక్కడ ఆల్రెడీ పులిమేర సినిమాతో హీరో సార్. అతను ఇందులో ఏ క్యారెక్టర్ కూడా ఈ హీరో అనే క్యారెక్టర్ లాగా ఉండదు సార్. ఇది టోటల్గా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. సో నేను సత్యం రాజేష్ ఉన్నారు, నేనేంటంటే ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి పిక్ చేసి సార్ నేను అన్ని కోణాల్లో ఆలోచించాను సార్. ఈ సినిమా ఏ కోణంలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మలయాళం సినిమా వస్తుంది సార్. అందులో ఎవరు తెలుగు లేరు సార్. ఈరోజు హౌస్ఫుల్ సార్ సినిమా, ఎవరు తెలుగు లేరు, హౌస్ఫుల్. సో ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ కానీ లేకపోతే ఇంకేదో ఎవరికి లేదు సార్. మన తెలుగు ఆడియన్స్ చాలా పెద్ద హృదయం సార్. మంచి సినిమా తమిళ్లో తీసినా, మలయాళంలో తీసినా, కొరియన్లో తీసినా ఎక్కడైనా వస్తే చూసి ఆదరిస్తారు సార్. అది దాంట్లో డౌటే లేదు. నా బాధ ఏంటంటే నేను ఎక్కడో ఫెయిల్ అయ్యాను సార్. అంటే వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లటంలో ఫెయిల్ అయ్యి ఉంటానని చాలా మంది అంటున్నారు. లేదా టైటిల్ డ్రాబ్యాక్ అనేది అది నేను తట్టుకోలేకపోతున్నా. టైటిల్ డ్రాబ్యాక్ అవుతుందని అంటున్నారు చాలా మంది అంటున్నారు. అదే డ్రాబ్యాక్. మారుతి గారు అయితే ప్రతిసారి వెళ్ళినప్పుడు అల్లా చెప్పేవాళ్ళు. ఇక నేను అంటే నేను దానికి కూడా చంపలేసుకోవాలి. అంత పెద్ద డైరెక్టర్ నాతో ఉండి నాకు సపోర్ట్ చేస్తూ, క్రియేటివ్లో ఆయన సపోర్ట్ సార్ మాకు. యాక్చువల్లీ క్రియేటివ్లో సపోర్ట్ చేశారు. సో మేబీ సార్ అక్కడ ఇదే ఉంటాను. బట్ నేను ఎమోషనల్ అవ్వటం బాధ పెట్టుంటే క్షమించాలి, ప్రేక్షకులకి క్షమించమని అడుగుతున్నా. కానీ
అది తట్టుకోలేకపోయింది సార్ నేను. అంటే ఆల్రెడీ 20 సంవత్సరాలు సార్. ఎట్లా మీ జర్నీది ఫస్ట్ స్టార్టింగ్? నేను ఫస్ట్ ఒక 7,000 రూపీస్ తీసుకొని హైదరాబాద్ వచ్చాను సార్ 2005లో. మా అమ్మ 7,000 రూపాయలు ఏదో కష్టం చేసి. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? శ్రీకాకుళం. శ్రీకాకుళం వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అవకాశాలు అంటే 7,000 అయిపోతున్నాయి సార్. 250 రూపాయలు రూమ్ రెంట్ రెహమత్ నగర్లో. 7,000 అయిపోతున్నాయి. 6 నెలలు అవుతుంది, 7 నెలలు అవుతుంది, ఇంకొక 500 ఉంది. ఇంటికి వెళ్ళిపోతే ఇక నాకు ఛాన్స్ లేదు. బట్ నా దగ్గర ఒక టాలెంట్ ఉంది సార్. నేను పాటలు బాగా పాడతాను. పక్కన రూమ్లో ప్రసాద్ అని నా ఇప్పుడు ఫ్రెండ్, అతను బారుల్లో పాడతాడు సార్. ఆర్కెస్ట్రా బార్స్ ఉంటాయి, అందరూ డ్రింక్ చేస్తూ ఉంటే పాటలు పాడాలి. ఆయనతో సరదాగా వెళ్ళాను సార్. వెళ్తే అసలు మంచి మంచి పాటలు పాడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, డబ్బులు ఇసురుతున్నారు. అది ఇది రోజు డబ్బులు ఇచ్చినా మనకు రావు, కానీ ఒక 200 రోజుకి ఇస్తారు ఒక పర్ఫామ్ చేస్తే అనేది. ఇక నేను అక్కడి నుంచి లేదు వెళ్ళకూడదు, ఇది పట్టుకొని ఇది మనం ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఎవరికి చేయి చాపకుండా బతకాలి, ఇండస్ట్రీలో చాలా కష్టం అని అర్థమైపోయింది. అప్పటికే కొద్ది రోజులు ఒక పూట తినటం, ఎక్కడైనా ఫంక్షన్ హాల్ ఉంటే మెల్లగా అందులో కలిసిపోయి వెళ్ళిపోయి తినటం, ఇక్కడే ఈ యూసఫ్ కూడా ఫంక్షన్ హాల్స్లో ఇలాంటి పనులన్నీ చేశాను. సో అలా నేను జర్నీ స్టార్ట్ చేశాను సార్. అక్కడి నుంచి సింగర్గా చాలా గొప్ప పేరు వచ్చిందండి నాకు. అంటే బయట, అంటే ఇండస్ట్రీలో కాదు, నేను బయట ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా నన్ను నిజం చెప్పాలంటే కళ్ళు మూసుకొని వింటే బాలుగారులా పాడతారా అనే వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో ఆ విధంగా నేను కొంచెము దాన్ని చేసుకుంటూ ఇన్ని రోజులు ఇచ్చేసాను సార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఎవరి దగ్గర పని చేయలేదు సార్. యాక్చువల్లీ ఎవరి దగ్గర పని చేయలేదు. నాకు పని చేయడానికి ఛాన్స్ దొరకలేదు. ఒకవేళ దొరికినా నేను అక్కడ ఆ అమౌంట్ తో నేను అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది సార్. సో మ్యారేజ్ అయిపోతే మళ్ళీ దాని ఫైనాన్షియల్ ప్రెషర్ వేరేగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ బాండింగ్ సార్ ఈ మధ్య కాలంలో నేను చాలా చూస్తున్నాను, ఫైనాన్షియల్తోనే ముడిపడి ఉంటుంది. ఆ భయం నాకు ఉంది. బట్ నా వైఫ్ కానీ నా పిల్లలు అలా లేరు. నేను పూరి గుడిసెలో తీసుకెళ్తే అక్కడ ఆనందంగా బతికేంత వాళ్ళకి అది ఉంది. అది నాకు దేవుడిచ్చిన వరం యాక్చువల్లీ. సో మీరు వచ్చిన ఇయర్ నేను 2005 సార్. 2005 అంటే ఇప్పుడు అంటే 20 years సార్. ఇంకొకటి హైదరాబాద్ లో కానీ వాట్ ఎవర్ తెలంగాణ ఆంధ్రాలో కానీ ఎవరైనా పెళ్లి ఆల్బమ్ ఈ 20 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్యలో పెళ్లి ఆల్బమ్ తీస్తే నేను అందులో ఉంటాను సార్. పాటలు పాడుతూ కనిపిస్తాను మ్యారేజెస్, మంచి మంచి ఈవెంట్లు. అంతెందుకు మంచి మంచి సింగర్స్ తో పాడాను సార్. గీతామాధురితో పాడాను, హేమచంద్రతో పాడాను, అందరం కలిసి షోలు చేసాం. సో అదేంటంటే కొంచెం ఫైనాన్షియల్ గా నాకు సపోర్ట్. ఇంకా ఈవినింగ్ సినిమాలు అంటే ఆ సపోర్ట్ తీసుకుంటూ, బట్ మనసంతా ఇక్కడే. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు మరి, అది కూడా ఒకటి చెప్పుకోవాలా లేకపోతే ఎట్లా? అంటే ఎక్స్పీరియన్స్ లేదన్నారు కదా సార్. సినిమా చూస్తే ఎంత ఎక్స్పీరియన్స్ అర్థమైపోతుంది. ఫ్రేమింగ్ క్వాలిటీ కానీ, మేకింగ్ స్టైల్ కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు, అసలు ఆల్ ఆర్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ కదా సార్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎక్కడ ఒక్క దగ్గర మీరు చూడండి సార్, సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతారు సినిమా. దెర్ ఇస్ నో డౌట్ సార్. ఎలా సాధ్యం ఇది మీకు? వితౌట్ అంటే ఇన్స్టిట్యూషన్ ఏమన్నా నేర్చుకున్నారా లేకపోతే? నేను సార్ ఓన్లీ మూవీస్ చూసే, మూవీస్ ని మ్యూట్ లో చూడటం నాకు బాగా. అంటే మారుతి గారిది ఫిలిం బై అరవింద్కి ఆయన కూడా చిన్న ఫైనాన్సర్ అండి సార్, నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఈ ఫిలిం బై అరవింద్ సినిమా మ్యూట్ లో పెట్టి సీన్స్ రాసుకున్నాను సార్. ఆయన ఏ సీన్ ఎక్కడ కట్ చేశాడు, ఎలా ట్రావెల్ చేశాడు, స్క్రీన్ ప్లే ఎలా ట్రావెల్ చేశాడు, నేను మళ్ళీ స్క్రిప్ట్ రాశాను. అలా ఇంద్ర సినిమా రాశాను, అలాగే ఘర్షణ సినిమా రాశాను. అంటే ఆ స్క్రిప్ట్ టీవీలో చూస్తూ మళ్ళీ కథ స్క్రీన్ ప్లే ఇక్కడ ఇలా బిహేవ్ చేశాడు, ఇలా దాన్ని మళ్ళీ ఇచ్చేయటం, కెమెరాల గురించి తెలుసుకోవటం. ఇక్కడ మనకి యాక్చువల్లీ కెమెరాస్ ఏమైనా కొత్తవి వస్తే ఒకటి స్టాల్ లాగా పెడతారు సార్, అంటే ఐ మీన్ ఎగ్జిబిషన్ లా పెడతారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జిబిషన్కి వెళ్ళటం, అక్కడ లెన్స్ ఏంటి, అసలు మనం ఎలా తీసుకోవాలి, ఆర్టిస్ట్ ఇది ఒక ట్రాక్ వేస్తే ఎలాగా, ఒక రిగ్ వేస్తే ఈ షాట్ ఎలా వస్తుంది, కొత్తగా ప్రజెంట్ చేయాలి రెగ్యులర్గా కాకుండా. ఇప్పుడు స్టడీ బ్లాగ్లో మన రవిబాబు గారు సురేష్ ప్రొడక్షన్స్లో ఒక సినిమా తీశారు. అవును, ఒక స్టడీ బ్లాగ్లోనే ఉంటుంది సినిమా, అసలు ట్రాక్ ఉండదు, మూమెంట్ ఉండదు. బట్ అలా ఆ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ని ఎలా తీయాలి, ఇలాంటివన్నీ బాగా ఏమంటారు దాన్ని, ఒక ఏకలవ్య శిష్యుల్లాగా సుకుమార్ గారికి కానీ, రాజమౌళి గారికి కానీ, వీళ్ళందరినీ ఫాలో అవుతూ నేను బిల్డ్ చేసుకున్న ఇది సార్. అట్ ది సేమ్ కరోనాలో ఒక మహాభారతం లాంటి ఎపిసోడ్స్ కానీ, వాట్ ఎవర్ బుక్స్ కానీ బాగా చదివాను. కంటెంట్స్ని ఎలా పిక్ చేయాలి, వీటి మీద బాగా తీసుకున్నాను సార్. ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాను సార్. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, థియేటర్లో సినిమా
ఇతను ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ అని అనిపించదు సార్. రైట్. దెర్ ఇస్ నో డౌట్. సో ఫస్ట్ మూవీ ఇదేనా లేకపోతే ఇంకొక నేను approach ఇంకోటి అయింది? చిన్న R&D ఫిల్మ్ చేశాను సార్. ఆహా. ఒక 3 characters తో కరణ్ అర్జున్, అది కూడా కర్ణుడు అర్జునుడు చిన్న వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎమోషన్ తో ఒక రోడ్ థ్రిల్లర్ చేశాను సార్. ఓకే. ఒక అమ్మాయి ద్రౌపది లాంటి అమ్మాయి కర్ణుడికి అర్జునుడికి వీళ్ళిద్దరు వెళ్తారు కదా సార్ స్వయంవరానికి. సో ఇట్లా ఏంటంటే వీళ్ళు ముగ్గురు మధ్య ఒక్క రోడ్డు మీద చేశాను సార్ సినిమా. రాజస్థాన్ లాంటి ఎడారిలో డ్రైవ్ అవుతా ఉంటే ఒక ప్లేస్. ఓకే, మీకు మహాభారతం అంటే ఇష్టం అయితే? బాగా ఇష్టం సార్. ఇది సార్ అసలు Okay. అందులో నుంచి యాజిటీసీ తీసుకొని సినిమా చేసిన హిట్ సార్ సినిమా. Right. దళపతి సినిమా ఏంటి సార్, అవును. ఏముంటుంది దళపతి మొత్తం మహాభారతం ఒక పార్ట్ సార్. అందులో నుంచి ఒకటి పిక్ చేసి పెట్టేశారు. ఎంత బాగుంటుంది, మనము ప్రెజెంట్ చేయాలి సార్ అంతే. సో అది నాకు ఈ ఎక్స్పోజ్ అవ్వడానికి నాకు ఇప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఒక్క థియేటర్కి వచ్చి యువర్ ఫెయిల్ అంటే నేను మారతాననేది నా ఒపీనియన్. రివ్యూస్ ఏమొచ్చాయి? రివ్యూస్ సార్ చాలా పాజిటివ్గా రివ్యూస్. వెబ్సైట్స్ అయితే 3 ఇచ్చారు, 2.75 ఇచ్చారు, ఇంకొకరు 3.25 ఇచ్చారు. కొంతమంది ఏంటంటే ఏదో స్క్రీన్ ప్లే సార్, ఇది కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. లైక్ మహారాజా కొన్ని స్క్రీన్ ప్లేని మనం అలా ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అర్థం కాదు సార్. ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు అవన్నీ ఒక దగ్గరికి మెర్జ్ అయినప్పుడు వావ్ అని అంటారు సార్ ఆ ఫ్యాక్టర్. ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఆల్సో సేమ్. సో 4 కథలు కనబడతా ఉంటాయి, బట్ 4 కథలు ఒక్కడవే ఒక దగ్గర వచ్చేసరికి వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది ఇక్కడ 100% ఉంటుంది సార్. మైత్రి లాంటి సపోర్ట్ ఉండి కూడా మైత్రి ప్రొడక్షన్ కానీ సపోర్ట్ ఉంటే సార్ వాళ్ళకి సార్ మైత్రి ప్రొడక్షన్ కానీ వాట్ ఎవర్ సితారా కానీ పెద్ద కంపెనీలు ఎందుకు జనాలు వాళ్ళ వైపు చూస్తారంటే వాళ్ళు చాలా ఇంటలెక్చువల్గా మంచి స్క్రిప్ట్స్ని కలెక్ట్ చేస్తారు, ప్రాపర్గా సినిమాని ఎగ్జిక్యూట్ చేసి మాకు ఇస్తారు, మేము ఎంటర్టైన్ అవుతామని జనానికి నమ్మకం సార్. ఆ నమ్మకం వాళ్ళ మీద ఉంది. సపోర్ట్ చేశారు కదా ఇప్పుడు వాళ్ళే. అదే డిస్ట్రిబ్యూషన్, అందుకే బాగా తీసాడు అని ఆ సపోర్ట్ ఉంది. నేనేమంటున్నాను, ఎత్తుకోవడం అని ఉంటుంది. అది ఇప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ అయితే వాళ్ళు ఎత్తుకుంటారు సార్ సినిమా, వాళ్ళ డబ్బులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన వాండ్రా సెల్యులాయిడ్ ఉంది, కొత్త ప్రొడక్షను, నేను డైరెక్టర్, ఆల్మోస్ట్ డెబ్యూ డైరెక్టర్. చిన్న సినిమా చేసినా కూడా నేను డెబ్యూ డైరెక్టర్ లాగే. మేము ఎత్తుకున్నా. నేను అంతే సార్, సినిమాకు ముందు చెప్పుతో కొట్టుకుంటాను. నేను సినిమా కానీ నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా అన్నాను. నేను ఎందుకు అంత పెద్ద మాట, ఉదయభాను గారు పక్క నుండి నువ్వేంటి అంత పెద్ద మాట అంటున్నావు అది నన్ను, లేదు మేడం నా సినిమా మీద నాకు అంత కాన్ఫిడెన్స్, చెప్పుతో కొట్టుకుంటాను. నేను ఎత్తుకోవడానికి ఎత్తుతారు ఆడియన్, వీడు ఎవడో చెప్పుతో కొట్టుకుంటా అంటాడు, ఒకసారి చూద్దామని అనుకున్నాను సార్. బట్ థియేటర్ కనీసం అడుగు పెట్టలేదు. అది మెయిన్ నాకు అది చిన్న బాధ అనిపించేసింది సార్. అంటే నేను అనుకోవడం సార్ 9 months ఓన్లీ స్క్రిప్టే సార్. ఒక్కొక్క ఎన్ని డ్రాఫ్ట్స్ అంటే అసలు ఈ మధ్యన సెల్టెక్స్ వచ్చింది, ల్యాప్టాప్ లాగా ఒకటి సరిపోయింది. ఒక సీన్ కాకపోతే టక్కన జరుపుకొని మళ్ళీ ఇంకొక సీన్ రాసుకునే వాళ్ళం. అప్పుడు పెన్ను పేపర్ అయితే చేతులు నొప్పి అయిపోతాయి సార్. 9 months వర్క్ చేశాను సార్. నాతో పాటు రైటర్లు నాగేంద్ర, మహేంద్ర, ఇంకో ప్రశాంత్ అనే ఆయన. అంతెందుకు లాస్ట్ మినిట్లో డార్లింగ్ స్వామి ఆల్సో ఎడిటింగ్ టేబుల్ మీద డార్లింగ్ స్వామి కూడా అతను ఇన్పుట్స్ ఇచ్చారు. లేదు ఈ స్క్రీన్ ప్లేని మనం ఇక్కడ ఇలా చేస్తే వర్క్ అవుతుంది, నువ్వు బాగా తీసావు, నీకు 100% యు ఆర్ ఏ వెరీ గుడ్ కమర్షియల్ డైరెక్టర్ అవుతావు, డౌటే లేదు, ఇక్కడ ఇది ఇలా చేద్దాం మోహన్. ఎందుకంటే ఆమె స్క్రీన్ ప్లే రైటర్. అతను ఈ మధ్యన సుజాత అనే ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశారు ఆయన అనువాదం చేసి. సో ఆయన సజెషన్స్ తీసుకుని ఎంత వర్కౌట్ చేస్తే థియేటర్లో నాకు రిజల్ట్ ఉందా లేదా అనేది క్లారిటీ లేకపోయేసరికి ఎమోషనల్ అయిపోయింది సార్. అది రియలీ సారీ ఫర్ దట్. సో ఇప్పుడు మీరు లాస్ట్ ఎక్స్ప్రెస్ చేసింది ఏదైతే ఉందో, మేము ఆ విజువల్ వచ్చిన తర్వాత మేము రియాక్ట్ అయ్యాం. ఇప్పుడు అంతకుముందు అసలు ఇంట్లో పరిస్థితి ఏంటి? అంటే 2.5 years నుంచి పడే కష్టం వాళ్ళు చూస్తున్నారు. నేను నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. మా ఆవిడకి జ్వరం అయితే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అంటే దీనికి ఎంత డెడికేట్ అయిపోయాను. మీ అమ్మని పిలుచుకొని వెళ్తావా నువ్వు, మీ అమ్మ మీ నాన్నని పిలుచుకో కొంచెం ప్లీజ్ అనుకొని అయినా బాధపడలేదు సార్ ఆమె. మా ఆయన నా తోడు లేడు అని కూడా బాధపడలేదు. లేదు ఇద్దాము, అతను పడే కష్టం అర్థం చేసుకున్నారు సార్. తర్వాత సినిమా దగ్గర అవుతా ఉంటే టెన్షన్ తట్టుకోలేదు. నా ఫేస్ ఇలా ఉంటుంది సార్. యాక్చువల్లీ మీరు జనరల్గా మీరు యూట్యూబ్లో వాటిల్లో నేను పాడినవి కూడా టైప్ చేసి వస్తాయి. మోహన్ శ్రీవాస్తవాన్ని కొడితే నేను స్టేజ్ మీద పాడినవి కూడా వస్తాయి సార్. బాగా బాగుంటుంది సార్. ఇది అంతా అయిపోవడానికి ఉండవులేండి, ఇవన్నీ తాత్కాలికం.
తాత్కాలికం, అసలు దీని గురించి నిద్ర లేకో ఇవన్నీ ఎమోషన్స్. వాళ్ళ అనవసరంగా మీరు ఇబ్బంది పెట్టడం, అది సార్, నేను ఆడియన్ ఫ్యామిలీ నాకు లైక్ నా సేమ్ సార్. నాకు అంటే నేను ఆడియన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ ఆడియన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీకి తగ్గించి, తర్వాత ఫ్యామిలీ నేను థియేటర్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ థియేటర్లో ఎవరు లేరు లత, చాలా బాధగా ఉంది. కానీ సరే నువ్వు ఎక్కడున్నావు? నేను థియేటర్లో ఉన్నాను మోహన్జీ, 25 మంది ఉన్నారు మోహన్జీ అని అంటే, సరేలే నువ్వు సినిమా పూర్తిగా చూసుకొని వచ్చేసి నేను ఇంట్లో ఉంటాను నేను అని అంటే, కట్ చేస్తే నేను ఇంటికి ఇలా లిఫ్ట్ ఎక్కుతున్నాను, మా ఆవిడ వచ్చేసిందండి. ఒక్కసారి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయి, ఏంటి మే ఇలా వచ్చిందని లోపలికి వెళ్ళింది. ఎందుకు వచ్చావు అని అంటే ఏడ్చింది సార్. అంటే నాకు అర్థమైంది నేను ఎక్కడ ఏమైనా చచ్చిపోతానేమో, అలా పెయిన్ ఆ కళ్ళల్లో ఆ క్షణం ఆగలేకపోయింది సార్. చాలా టెన్షన్ అయిపోయింది సార్. నేను ఏమైనా అయిపోతానేమో అని భయంకి పరిగెత్తుకుని వచ్చింది సార్. అందులో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు పరిగెడుతున్నావు అని అంటే, లేదు కింద కూడాను యునైటెడ్ పెట్టారు సార్ అపార్ట్మెంట్లో. పెడితే ఏంటిది అది, లేదు మా ఆయన వచ్చాడు వెళ్ళాలి అది ఇది అని అంటే వాళ్ళు అనుకున్నారంట సార్. ఏంటిది అది, ఈమెకే మొగుడు ఉన్నాడా ఇంకెవరికి లేరా అని అనుకున్నారంట. నేను వీడియో పెట్టి ఇదంతా అయ్యాక పైకి వచ్చి మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి, నిన్ను తప్పుగా అనుకున్నాము, లెంపలేసుకోవాలి వినాయకుడి దగ్గర ఉండి కూడా మేము తప్పుగా అనుకున్నాము, ఎంత పొగరేంటి అని అనుకున్నాము. సో ఎంత మీరు ఎమోషనల్ అవుతున్నారా, ఒక సినిమా మీద ఎంత ప్రాణం పెట్టారా అనేది చాలా బాధపడతారు. ఫెయిల్యూర్ నుంచే మనకు సక్సెస్ ఉంటుంది. చీకటి వెలుతురు అని అంటాం. వెలుతురుకి అర్థం ఏంటి? చీకటి లేకపోతే వెలుతురుకి అర్థం ఉంది. సో కాబట్టి ఇవన్నీ తాత్కాలికం. సో అందరూ స్ట్రాంగ్గా ఉండండి. ఫ్యామిలీకి సంబంధించి ఇంకో మంచి సినిమా మీరు తీయాలి. నేను ఇది కూడా చెప్పాను. నేను ఛాలెంజ్ ఎందుకు చేశానంటే, మలయాళంలో అట్లీస్ట్ మలయాళంలోకి వెళ్ళి నేను ఒక కంటెంట్ తీసుకొని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తాను. అప్పుడైనా నాకు రిజల్ట్ ఉంటుందేమో, అంటే బాగుందో బాగాలేదో చెప్తారేమో, ఆ ప్రయత్నం నేను చేస్తాను. అందుకే నేను అక్కడికి వెళ్తానని ఛాలెంజ్ చేశాను. బట్ నేను డీల్ అవ్వట్లేదు సార్. సక్సెస్ ఇప్పుడు మనకు ఒకటేనండి, ఇండస్ట్రీలో మీరు చూసుకున్నట్లయితే 100%లో 10% మాత్రమే ఈ ఇండస్ట్రీ. అవునా? అంతే కదా. 5 లేదా ఇప్పుడు అసలు థియేటర్కి సంబంధించి కాదు, మొత్తం ఓటీటీయే. ఇప్పుడు థియేటర్కి కూడా వెళ్ళట్లేదు ఆడియన్స్. ఓటీటీకి ఇంకొక నెలలో వచ్చేస్తుంది కదా, ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనే సంఖ్య కూడా తగ్గిపోయింది. సో థియేటర్కి వెళ్ళాలంటే మస్ట్ గా ఏదో ఒక మ్యాజిక్ చేస్తే తప్ప చేస్తే అవ్వదు. లేదు, అందుకే సార్ అంత డబ్బులు ఖర్చు పెట్టి మ్యాజిక్ చేసామనే నేను అనుకుంటున్నా. అదే ఓటీటీలోనే నేను సక్సెస్ సాధిస్తానంటే అంత డబ్బులు పెట్టించాను నేను. ఓటీటీలో అది 3.5-4 కోట్లలో చేసేసుకుంటే మహా అయితే ఫెయిల్ అయితే 1 కోటి రూపాయలు లాస్ వస్తుందేమో, పెద్ద ప్రాఫిట్స్ రాకపోవచ్చేమో. లేకపోతే అంత నేను వెళ్ళకపోయినాడు అయితే మ్యాజిక్ చేయాలి సార్. సినిమాలో ఓపెనింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు 75% రెయిన్లో చేశాను సార్ సినిమాని. రెయిన్ పంపులు కొట్టి రెయిన్లో జర్నీ, ఒక ఆగస్టు 15 ప్రతిదీ మెటాఫరిక్గా చెప్పాను సార్. ఎంత అనాలిసిస్ చేస్తారు సార్ ఎవ్వరు. ఈ సినిమాకి అనాలిసిస్ చేయడానికి కూడా, కాంతారా లాంటి సినిమాకి అతని పేరు శివ అని పేరు పెడితే అతను శివుడు, అతనికి అంటే అది మెటాఫరిక్గా ఆయనకి శివుడు అని ఎందుకు పెట్టారు, వరాహస్వామి ఇలాగా ఎన్ని వివరాలు ఇచ్చారు. దీనికి ఇవ్వరా సార్? నేను ఆగస్ట్ 15 ఒక అమ్మాయి మిస్ అయిన దగ్గర నుంచి మొదలవుతుంది సార్ కదా. ఆ అమ్మాయి నేను ఇలా చెప్తే బాగుంటుంది కదా సార్. ఆగస్టు 15 రోజు అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీద ఒంటరిగా తిరిగితే అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది ఇలా చెప్పాను అనుకోండి సార్, రిజెక్ట్ చేస్తారు 100%. ఇవన్నీ పాత మాటలు అంటారు. నేను మెటఫరిక్గా చెప్పాను సార్. ఆగస్టు 15 ఒక అమ్మాయి తుఫాన్ లాంటి, మనకి ఇంకా ఆగస్టు 15 వచ్చింది, ఆ స్వాతంత్రం వచ్చిందని భ్రమలో ఉన్నామా? అది ఈ ఎమోషన్స్ అన్నిటినీ ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్లో యూత్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. నేను శంషాబాద్లో చిన్న ఫుల్ బాటిల్ కానీ తాగి ఉండకపోతే అక్కడ అమ్మాయి మీద ఆ చూపు వెళ్ళేది వెళ్తుందా? ఆ అమ్మాయి బలవడానికి, దిశ అనే అమ్మాయి బలవడానికి ఆ రోజు ఆ లారీలో ఫుల్ బాటిల్ తాగకపోయి ఉంటే ఆలోచన విధానం వేరే ఉండేది కదా. ఒక్కడైనా సరే ఇది కాదని ఉండేవాడు కదా 5 మందిలో. సో నేనేమంటున్నానంటే నేను అది కూడా టచ్ చేశాను సార్. ఈ దేశానికి అనేది అది టచ్ చేశాను సార్. బార్బరికుడు లాంటి యోధుడు ఈ నేల మీద పుట్టి తలని ఎందుకు ఇచ్చేసాడంటే, శ్రీకృష్ణుడికి ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, తప్పు ఏంటి, ఒప్పు ఏంటి కలియుగంలో వీళ్ళకి తెలియాలి, వీళ్ళు ఆ మినిమం ఆ మనుగడ వీళ్ళకి ఉండాలి అని ఆ రోజు ఆ త్యాగాలు సార్.
మనం అది ఎంతవరకు నిజంగా మనం ఈరోజు సార్ ఇంత మీరు పెయిన్తో మీరు నాకు అడిగారు అవి బాధపడకండి అది ఇదని ఇదంతా ఉందంటే బికాస్ ఆఫ్ కురుక్షేత్రం సార్. మహాభారత్ కురుక్షేత్రమే సార్ ఇవన్నీ మనకు నేర్పించింది. లేకపోతే మనం కూడా ఆల్మోస్ట్ లైక్ మృగాలే. ఇలాగా నేను దాన్ని సుమారు బడ్జెట్ ఎంత అయింది దీనికి? 9.5 నుంచి 10 అయింది సార్ సినిమా. అంటే ప్రాపర్గా అక్కడ ఇక్కడ 9.5 నుంచి 10. మన వరకే, మన తెలుగు కాకుండా మిగతా అనదర్ లాంగ్వేజెస్ చేశాను సార్. హిందీ నుంచి ఏంటంటే సినిమా ఇమ్మని అడుగుతున్నారు. బట్ ఏంటంటే లాస్ట్ మినిట్లో మనకి ఏంటంటే అది పేమెంట్లు మరి చాలా తక్కువ అడిగారు సార్. మరి హిందీ 20 లక్షలకి 30 లక్షలకి ఏంటిది అది థియేటర్కల్ రైట్స్. దాని బదులు అదేదో సినిమా రిలీజ్ అయిన తర్వాత శాటిలైట్ అమ్ముకుంటే ఆ 20 లక్షలు 30 లక్షలు వస్తుంది కదా. ఆ 20 లక్షలు 30 లక్షలు మనం ఎంత కష్టపడి చేసాం, పేరు రావాలి. బట్ ఏంటంటే అంత అది మనకేం తెలియదు సార్. అది ఇంకా తమిళ్ కూడా అంతే సార్, సేమ్. తమిళ్ కూడా అలాగే సత్యరాజ్ గారు ఉన్నారు. కానీ అయినప్పటికి కూడా తమిళ్ కూడా ఏంటది చాలా దినిగా అడిగారు. సో క్యాస్టింగ్ అనేది సార్ నాకు అర్థమైంది సార్. ఇక్కడ 3 టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్ మన తెలుగు ఇండస్ట్రీ. ఒకటి స్టార్ తెలుగు ఇండస్ట్రీ, 2 తమిళ డబ్బింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, 3 తెలుగు ఇండస్ట్రీ అనేది ఉంది సార్. అది నాదేనేమో అనుకుంటున్నాను. అంటే చాలా చులకనగా ఉండే తెలుగు ఇండస్ట్రీ నాలాంటి వాళ్ళు ఒక డెబ్యూ డైరెక్టర్ లేదా డెబ్యూ ప్రొడ్యూసర్ కలిసి చేస్తే అది నార్మల్గా రిసీవ్ చేసుకుంటున్నారేమో. అంటే అది మేబీ అంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వకుండా వెళ్ళి ఏంటిది నాలాగైతే చెప్పులతో కొట్టుకోలేరు కదా, ఈ సినిమాకి ఎందుకు వచ్చామరా బాబు అని. మేబీ అట్లా ఏంటంటే ఆ ఇంపార్టెన్స్ రాలేదేమో సార్. హాలీవుడ్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఆల్ ఇండియాలో టాలీవుడ్ మనమే ఫస్ట్ లో ఉన్నాం. అవును, ఫస్ట్ లో మేకింగ్ లో గానీ అన్నిట్లో మనమే ముందంజలో ఉన్నాం. అవును, అది ఎప్పుడు అది ఫస్ట్ లో ఉన్నాము మనం. అలా ఆ పెద్ద స్టార్ తో తీస్తేనే మళ్ళీ మనకు ఆ వాల్యూ వస్తుంది సార్. ఇప్పుడు కోర్టు మూవీ లాంటిది ఉంది, చిన్న చిన్నవే మూవీస్ అవన్నీ కూడా ఎంత కలెక్ట్ చేసే. అదే సార్, అదే ఇన్స్పిరేషన్. అవి ఇట్లాంటివి కంచరపాలెం కానీ కోర్టు కానీ ఇంకోటి ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ అనే ఒక ఫిల్మ్ కానీ వీళ్ళంతా సార్ మంచి సినిమాలు చేశారు సార్. బట్ అక్కడ ఒక్క చిన్న మీరు అర్థం చేసుకుంటే అక్కడ నాని ఉన్నారు సార్, కోర్టు ఎత్తుకున్నారు సార్. నాని ఉన్నారు, ఆయన అయితే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అదే అన్న ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు గమనించినట్టయితే దీనికి మీరు అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు ఇక్కడ తెలుగులో ఒక మంచి వాళ్ళని తీసుకుంటే ఆ స్టార్డమ్ మీకు ఓపెనింగ్ కి హెల్ప్ అయ్యేది కదా. అక్కడ ఎందుకు మీరు అది చేసుకోలేకపోయారా? లేకపోతే సార్ అంటే ఇప్పుడు బడ్జెట్ ఉంది, ఇక్కడ మంచి బడ్జెట్ ఉంది, అది చేసుకోగలిగితే అసలు మీరు ఇంకా రిలాక్స్ అయ్యేవాళ్ళు ఓపెనింగ్ విషయంలో. నేను చెప్పేది స్టార్డమ్ అంటే మనం అంటే ఎవరిని పెట్టుకోగలుగుతాం సార్ అంటే అంత స్టార్ని. ఇప్పుడు ఈ సినిమా ఎవరో ఒకళ్ళు సార్ స్టార్ అనే వారు ఏం ఆలోచిస్తారంటే అతని చుట్టూ కత్తిరాలనుకుంటారు సార్. ఈ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే సార్ ఆ క్యారెక్టర్ని పట్టుకొని కథ చెప్పొచ్చు సార్. చిన్న పాపను పట్టుకుంటే కథ చెప్పొచ్చు, అందులో ఇంకో క్యారెక్టర్ని పట్టుకుంటే కథ ఎవరి చుట్టూ వాళ్ళకి కథ తిరుగుతూ ఉంటుంది సార్. ఇంపార్టెన్స్ ఒక హీరో బేసిస్ ఉండదు, స్టార్ బేసిస్. అప్పుడు స్టార్ యాక్సెప్ట్ చేయడు సార్ సినిమా. అలాంటి జరిగింది లేదు సార్, స్టార్ యాక్సెప్ట్ చేయడు సార్. 100% నేను ఎప్పుడో చేయను సార్, ఎప్పుడో చేయను 100%. ఎప్పుడో అయితే ఇది నా కథ కాదు అంటే నా చుట్టూ తిరగట్లేదు కదా భయ్యా, ఇట్స్ నాట్ ఏ హీరో ఫిల్మ్. ఇలా మాట్లాడేసరికి నేనేంటంటే ఇక వెతకడం మొదలు పెట్టాను, సర్చింగ్. అంటే ఎవరు చేస్తారు ఇలాంటి క్యారెక్టర్స్? ఇప్పుడు వశిష్ఠ ఉన్నారు సార్, ఆయన అక్కడ హీరోగా చేశారు, అక్కడ హీరోగా చేశారు, బాగానే ఉంది. అతను ఏంటంటే లేదు కంటెంట్లో విషయం ఉంది, ఒక మ్యాజిక్ ఉంది, నేను చేస్తాను అని అన్నాను. సో అట్లా నేను ఆయన కూడా డబ్బులు తక్కువ తీసుకొని చేశారు కథ మీద ఇష్టంతో. చెప్పారు కదా 71 years సత్యరాజ్ గారు కథను నమ్మి ఏ సినిమాకి ఇప్పటి వరకు ఆయన ఇలా పబ్లిసిటీ చేయలేదు సార్. నాతో శ్రీకాకుళం వచ్చారు సార్, అక్కడ ఎలా ఉందంటే వేడి, చెమటలు నేనే తట్టుకోలేకపోయాను, నాకు అలవాటు ఉన్న ఊరు. శ్రీకాకుళం వచ్చి అందరికీ మీ డైరెక్టర్ అసలు చాలా బాగా అన్ని సార్ అతను చేయడు సార్, అవి నమ్మకంతో చేశాడు సార్. బట్ జనాలు రాకపోవడానికి మేబీ మేము ప్రమోషన్స్ పరంగా రీచ్ అవ్వలేకపోయామో. మీరు అన్నట్టు టైటిల్ టంగ్ ట్విస్టర్గా ఉంది, ఏదో డబ్బింగ్ ఫిల్మ్ అనుకుంటున్నారు. సో అది దానికి క్షమించాలి, ఐఎమ్ రియలీ సారీ. చిన్న తప్పులు చేస్తాను అప్పుడప్పుడు, ఏ డైరెక్టర్ అయినా చిన్న తప్పులు చేస్తే ఈ విషయంలో నేను తప్పు చేసి ఉంటాను. బట్
ఈ వీక్ సస్టైన్ చేయాలనుకుంటున్నా థియేటర్స్. రిక్వెస్ట్ చేసా ఇప్పుడే మైత్రి శశి గారికి రిక్వెస్ట్ చేశాను. మోహన్ మంచి సినిమా ఇది, నీకు థియేటర్ జనం వస్తే రిజల్ట్ వచ్చేది, అదే బట్ రావట్లేదు కాబట్టి అది నేను హోల్డ్ చేయమంటే చేస్తానులే, నో వరీస్ ఓకే. అని అన్నారు. అక్కడ మా ఆంధ్ర కూడా, ఆంధ్ర కృష్ణా ఏరియా అంతా G3 అండి, గీతా ఆర్ట్స్, మంచి పూర్వీ పిక్చర్స్, ఉషా పిక్చర్స్, మంచి డిస్ట్రిబ్యూటర్. అదే వాళ్ళు నమ్మకంతో పెట్టారు, థియేటర్ జనం రాకపోయేసరికి వాళ్ళు డీల్ అయిపోయారు సార్. సరే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మరీ ఇంత ఆయన అనుకోలేదు, ఇంత క్వాలిటీ ఫిల్మ్ ఇచ్చి కూడా ఓకే. అనేది అన్నారు. సో మీది ఫైనల్ మెసేజ్ ఆడియన్స్ కి ఇచ్చేసి క్లోజ్ చేద్దాం. రియలీ సారీ, అంటే నేను నా పర్సనల్గా నా ఫ్యామిలీ అంత కష్టపడేసరికి థియేటర్లో జనం లేరనే బాధ, ఇవన్నీ ఒకసారి బరస్ట్ అయిపోయాను. బయటకు వచ్చి నాకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది, రిజల్ట్ ఇచ్చారా ఇవ్వలేదా, ఏది దానికి ఆన్సర్ తెలియక ఎమోషనల్ అయిపోయాను. ఐఎమ్ రియలీ సారీ. బట్ నాకు ఒక్కటే సలహా మీ అందరికీ, ఒక్కసారి సినిమాకి, అంటే నేనేంది ఫ్యామిలీతో వెళ్ళిపోమనట్లే, అందరినీ ఇబ్బంది పెట్టొద్దు, ఏదో నా ప్రెజరు, నా మీద దయతో, నా మీద జాలితో చేయొద్దు. ఒకరు వెళ్ళి ఒక సినిమా చూసి బాగుందంటేనే ఫ్యామిలీని తీసుకెళ్ళండి, లేదా ఎవరికైనా చెప్పండి, స్టోరీ పెట్టండి, స్టేటస్ పెట్టండి. నాకు సక్సెస్, నేను ఇప్పుడు సక్సెస్ అయ్యాను యాక్చువల్లీ. మీరు ఫెయిల్ అని చెప్పినా సక్సెస్ అయ్యాను, మీరు సక్సెస్ అని చెప్పినా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఫెయిల్ అని చెప్పినా కూడా నేను సినిమాకి థియేటర్కి వచ్చారు జనాలు, నా మేకింగ్కో లేకపోతే నా మాటలకో లేకపోతే పాటలకో దేనికో దానికి థియేటర్కి వచ్చారు అని, కాబట్టి నేను సక్సెస్ అయినట్టు. అప్పుడు మీరు ఇంకా మీకు నచ్చిన కంటెంట్ తీయడానికి, నేను సినిమా ఫెయిల్ అంటే నచ్చిన కంటెంట్ తీయడానికి మళ్ళీ నేను కష్టపడతాను. సో ఖచ్చితంగా ఒక్కసారి ఈ వీక్ హోల్డ్ చేస్తున్నాం థియేటర్స్. నాకు లక్కీగా ఆ ఛాన్స్ కూడా వచ్చింది. మీరు ఒక్కసారి థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎంకరేజ్ చేయండి. బాగుంటేనే, అది కూడా బాగాలేకపోతే వద్దు. థ్యాంక్ యూ.